సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్ ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. మరి టెట్ రాయబల్లా, డిఎస్సి కూడా రాయబల్లా, 15 లక్షల లంచం ఇస్తే చాలు మీకు ఉద్యోగాలు ఇస్తాం. స్పోర్ట్స్ కోటా కింద 100 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అందులో భాగంగా మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టడం కానీ, దాని తర్వాత 1 సంవత్సరం పాటు ఆ మొదటి సంతకానికి కూడా విలువ లేకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఎట్టకేలకు 2025 మధ్య భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి తంతు అంతా కూడా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు వస్తూ ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు చెప్పినటువంటి విషయం కూడా. ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి టీచర్ ఉద్యోగాల్ని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్ని మనం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడాల. ఇలాంటి అవినీతి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి దానికి టెట్ ఉంది కదా, డిఎస్సి ఉంది కదా, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ఇంక్లూడ్ అవుతారు కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మరి ఇంత ప్రాసెస్లో 15 లక్షల రూపాయలకి ఉద్యోగాల్ని అమ్ముకున్నారని మీరు చెప్తా ఉంటే దానికి తగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా ఉంటారు. నేను దానికి సంబంధించి ఆధారాలను కూడా మీ ముందు స్పష్టంగా కూడా ఉంచదలుచుకున్నాను. ఎవరు కూడా ఎక్కడ కూడా వినలా. ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రధానంగా టీచర్ ఉద్యోగాల్ని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమనాలో ఈరోజు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక టీచర్గా మనం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే అతను బిఎడ్ అయినా చదివి ఉండాలా, డిఎడ్ అయినా చదివి ఉండాలా. ఆ తర్వాత అతను టెట్ రాయాలా. ఇది సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం టెట్లో అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే టీచర్గా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ పాత రోజుల్లో టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాస్తేనే వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకెళ్ళేటువంటిది. కంపల్సరీగా టెట్ ఉద్యోగులు జాయిన్ అయిన వాళ్ళకి కూడా, పాత రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా టెట్ కంపల్సరీ అని లాస్ట్ ఇయర్ మీరు చెప్పినారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. పాపం 30-40 సంవత్సరాల క్రితం ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాయాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో బిఎడ్ కానీ పూర్తి చేసి టెట్ రాసి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత టీచర్ పోస్టులు వస్తాయి. మరి స్పోర్ట్స్ కోటాతో పాటు చాలా ఉంటాయి మన దగ్గర, రిజర్వేషన్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. మరి ఆ రిజర్వేషన్ ప్రాసెస్లో భాగంగా స్పోర్ట్స్ కోటాకు కూడా ఇచ్చుకుంటే పర్వాలే. కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఫిలప్ చేసినటువంటి తీరు భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి 2025లో జరిగింది. ఏం చేశారు? డిఎస్సి రాయబల్లా, టెట్ రాయబల్లా. నువ్వు కనుక స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కనుక మీరు సర్టిఫికేట్ కానీ తెచ్చుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు. టెట్ రాయబల్లా, డిఎస్సి రాయబల్లా. ఎక్కడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాయాలంటే టెట్ రాయకుండా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. మరి టెట్ రాయబల్లా, డిఎస్సి కూడా రాయబల్లా, 15 లక్షల లంచం ఇస్తే చాలు మీకు ఉద్యోగాలు ఇస్తాం. స్పోర్ట్స్ కోటా కింద 100 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఆ స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయల లెక్కన మీరు అమ్ముకున్నటువంటి తీరు, ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి సంబంధించినటువంటి ఆఫీసెస్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కొంతమందికి వెళ్ళి 15 లక్షల రూపాయలు మీరు తీసుకొని వస్తే ఉద్యోగం ఇస్తారని చెప్తే ఆ ఆడియోలు ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం ఈ రోజైనా దాని మీద ఎంక్వైరీ చేయాలా. అది రిలీజ్ చేయమ్మా ఆడియో, నేను వినిపిస్తాను. 1 నిమిషం వీడియో. ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ సార్ అంటే నాకు అర్థమైంది సార్. ఏమో సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి.
అంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే అదేదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. నేను మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వాట్సాప్ కాల్ ద్వారా బేరం ఆడుతున్నటువంటి పరిస్థితిని ఆడియోని ఇప్పుడు నేను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది? 9440755843 గవర్నమెంట్ లోగోతో ఆయన వాట్సాప్ కాల్ చేసేటువంటి పరిస్థితి. ఈ ఆడియో రిలీజ్ అయింది. ఇట్లాంటివి అనేక మంది డబ్బులు డిమాండ్ చేసి, కొంతమంది డబ్బులు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులంతా కూడా మీరు అమ్ముకున్నటువంటి పరిస్థితి, ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటా కింద నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, టెట్ లేకుండా, డిఎస్సి లేకుండా మీరు 15 లక్షల రూపాయలకు నా ఉద్యోగాలను అమ్ముకున్నారంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టెట్ లేకుండా ఎలా తీసుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా టెట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో, టీచర్గా చెప్పడానికి అతను అర్హత ఉండే పరిస్థితుల్లో మీరు అవేమీ లేకుండా కేవలం డబ్బులు పట్టుకుని వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సర్టిఫికేట్ని చూసుకొని వారందరినీ చదువుల మీదకి టీచర్ ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున ఇదే విధంగా మీరు డాక్టర్ ఉద్యోగాలు కూడా ఇస్తారా? ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎట్లాంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎంత పవిత్రంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వహించినారో, విద్యా వ్యవస్థని నాడు నేడు ద్వారా కానీ అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి అటు విద్య కానీ వైద్యం కానీ ఎంత పవిత్రంగా చూస్తున్నారో అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఈ వీటిల్లో కూడా ఈ టీచర్ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూసి ఉండం.